నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఆలోచన. నేను ఇవాళ మీ ముందుకి ఒక భద్రకాళిని తీసుకొచ్చా. చూడటానికి ఇంత చిన్నగా ఉందని ఫస్ట్ లో నేను అనుకున్నట్టే మీరు అనుకుంటారేమో, కానీ నిజానికి నాకంటే మైథిలి చాలా చాలా ఫేమస్. ఎందుకు ఫేమస్ అంటే మనందరం ఆ ఏదైనా ఒక తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పడానికే భయపడే సొసైటీలో బతుకుతున్నప్పుడు ఒక మనిషిని నిలదీయలేదు, ఒక కంప్లీట్ ఆర్గనైజేషన్ లో ఉన్న కల్ట్ ని నిలదీయగలిగిన ధైర్యం ఉన్న దమ్మున్న వనిత కాబట్టి నేను భద్రకాళి అనే అంత పెద్ద మాట వాడాను. అయితే తను బ్రహ్మకుమారీస్ గా సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్న ఆర్గనైజేషన్ గా మనందరికీ తెలిసిన బ్రహ్మకుమారీస్ లో జరుగుతున్న కల్ట్ ఏంటనేది ఒక్క చోట కాదు, తను తిరగని ప్లేస్ లేదు. ప్రతి చోటకి వెళ్ళి అక్కడ జరుగుతున్నది ఏంటి, ముసుగు వెనకాల ఉన్న భాగవతం ఏంటి అని అందరికీ ధైర్యంగా చెప్పిన వీరవనిత. ఇది చాలా ఈజీగా ఇలా చిటికేసినట్టు చాలా సింపుల్ గా జరిగిపోయింది అనుకుంటే మనందరము పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అంత చిన్నగా ఉన్న తను ఎంత ఘోష అనుభవించిందో, ఎన్ని కష్టాలు అనుభవించిందో, ఎంత ఫైట్ చేసిందో, తన గొంతు ఎంతగా కోల్పోయిందో, అయినా కూడా దేనికోసం అయితే ఫైట్ చేసిందో ఆ ఫైట్ ని మాత్రం కొనసాగించింది. ఆ ఫైట్ ని కొనసాగించిన తీరే నేను తనని చూసి ఇన్స్పైర్ అవ్వడానికి ఉన్న ఒక ప్రైమరీ రీజన్. సో ఇవాళ తనని అడిగి అసలు తన వెనకాలన్న స్ట్రెంగ్త్ ఏంటి, ఏ ధైర్యంతో తను పోరాడగలిగింది, భద్రకాళిలా ఎలా మారిందో తెలుసుకుందాం. హాయ్ మైథిలి. హాయ్ అండి, నమస్తే. సో ఇంత సింపుల్ గా ఇంత ఇలా ఉంటూ ఒక్కటి కాదు మైథిలి, వెరీ వేరియస్ రీజన్స్ కదా. లైక్ బ్రహ్మకుమారీస్ అనుకోండి, సనాతన ధర్మం గురించి, దేని గురించి అయినా నేను ఆ వీడియోస్ అన్ని చూసినప్పుడైతే ఫస్ట్ టైం చూసినప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా నమ్మలేను. అలాంటిది నేను అడగాలనుకున్నది అదే, ఎలా అయితే ఎలా అంటే ఏదైతే సత్యము అంటే నేను అంటే చిన్నప్పటి నుండి పల్లెటూరు వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయిగా ఈ ఆధ్యాత్మికత ఇటు డివోషనల్ గా వాళ్ళందరు తెల్ల చీరల్లో కనబడేసరికి అక్కడ ఆధ్యాత్మికత గురించి అనుకొని మేము మాటలు కూడా అలాగే ఉంది. సో బట్ అదే సనాతన ధర్మము హిందుత్వం కనెక్టెడ్ సంస్థ అనుకొని మేము వెళ్ళాము. బట్ కొంతకాలం తర్వాత అర్థమైంది ఇది అలాంటిది కాదు, ఇది పూర్తిగా మనల్ని అసలు ధర్మం కాదు, మానవత్వం కాదు కదా, మనల్ని ఒక మనిషిగా కూడా ఉండనివ్వరు. అంటే ఒక కల్ట్ అన్నమాట, అది కల్ట్ అని అర్థమైంది. నాకేమనిపించింది అంటే మైథిలి, ఇది ఈ కనువిప్పు అనేది అందరికి రాకపోవచ్చు. అంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు లిటరలీ. ఆ కనువిప్పు కలిగిందంటేనే, మీలో ఆ విఘ్నత కలిగిందంటేనే మీరు లిటరలీ దీనికోసం ఎన్నుకోబడిన వ్యక్తులుగా ఈ ఫైట్ కి ప్రిపేర్ అయ్యారు. కానీ ఫైట్ చేసేటప్పుడు ఇంకా మిగతాదంతా మీకు నేను లింకులు అన్ని పోస్ట్ చేస్తాను. తను ఏ విధంగా ఫైట్ చేసింది, ఎలా బయటకు తీసుకొచ్చింది, లైక్ ఎంత మందితో పోరాడింది అనేది. అయితే ఇక్కడ మనం భద్రకాళిలో ఉండే శక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఎప్పుడు భయం అనిపించలేదమ్మా ఇట్లా? అయితే ఫస్ట్ ఆ సంస్థలో ఏంటంటే మళ్ళీ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక సంస్థ ఏదైతే బ్రహ్మకుమారి అని మేము దాని మీద ఇప్పుడు నేను ఫస్ట్ మీడియాలో వచ్చి వీడియోస్ చేశాను కదా, నా ఒకటే ఇంటెన్షన్ ఏంటంటే నాకు నా ఫ్యామిలీలో జరిగిన ఇంత పెద్ద నష్టానికి అంటే ధర్మం కోసము భగవంతుడు ధ్యానము లేదా ఆధ్యాత్మికత అని వెళ్ళిన దగ్గర దానికి పూర్తి ఆపోజిట్ గా ఇంత అన్యాయం జరుగుతుంది, అది మాకు జరిగింది. మాలా చాలా మంది ఫ్యామిలీస్ జరగడం మేము చూసాము. సో అది వేరే ఫ్యామిలీస్ కి జరగొద్దనే ఒక ఇంటెన్షన్ తో నేను మీడియాలో చాలా ఛానల్స్ లో చెప్పాను. అలా కొంతకాలానికి మన హిందువుల్లో ఉన్న చాలా మంది, సొసైటీలో ఉన్న ఎంతో మందికి క్లారిటీ వచ్చింది, తెలియని వాళ్ళకి తెలిసింది. నాకు ఫోన్ చేయడం, మాట్లాడడం, ఈ బ్రహ్మకుమారి సంస్థ నుండి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నువ్వు చేస్తుంది మంచిదనడం, ఇవన్నీ జరిగాయి. ఎట్ ద సేమ్ టైం సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, నా ఎంట నిలబడి మీడియా ఛానల్స్ అన్ని సపోర్ట్ చేసి నా వాయిస్ బయట వాళ్ళు కదా, బయట నుంచి సపోర్ట్ చేసిన. అవును. అయితే మనం ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడితేనే చాలా భయపెట్టే సమాజం. అవును, నేను ఆర్గనైజేషన్ అది కూడా 140 దేశాల్లో ఉంది. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే మన తెలంగాణ హైకోర్టు ఏదైతే ఉందో ఆ హైకోర్టుకి వెళ్ళి ఒక పద్ధతిలో ఒక ఆర్డర్ తెచ్చేసుకొని వాళ్ళ పైన నెగిటివ్ గా ఉన్న వీడియోస్ అన్నిటిని డిలీట్ చేయించారు అనమాట. సో దానికి మళ్ళీ మేము కౌంటర్ గా ప్లాన్ చేసేది ఉంది. అందుకే వీళ్ళ వీడియోస్ పెట్టాలంటే మళ్ళీ ఛానల్ కి ఏమైనా ప్రాబ్లం అయిపోద్దని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. తప్పులేదు, వాళ్ళు డెవలప్ చేసుకున్న ఛానల్స్ కదా. బట్ అప్పటి వరకు ఎవరికైతే తెలిసిందో జనాలకి మీడియా సపోర్ట్ తోనే జరిగింది ఇదంతా. అండ్ నేను ఒక్కదాన్ని బయటకు వచ్చాను కదా,
నాకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. అంటే మా వారు కాంత్రీస సపోర్ట్ ఉంది నాకు ఫుల్ గా. అదే అడుగుతున్నా, ఇంకా మీరు మా నాన్న చనిపోయినప్పుడు వీడియో చూసారా? లేకపోతే ఇంటర్నల్ గా అక్కడ జరుగుతుంది ఏంటంటే, మనల్ని అందరినీ, అందులో వెళ్ళిన అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు, అన్ని జెండర్స్ ఉన్నారు, అన్ని రాష్ట్రాల నుండి ఉన్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళని ఏం చేస్తారంటే దేవుడి పేరుతో పాపము పుణ్యము స్వర్గము నరకము అనే ఇలాంటి పదాలు యాజ్ ఇట్ ఈస్ క్రిస్టియానిటీ ఇస్లాంలో ఏ పదాలు అయితే చెప్పి ఒక భ్రాంతికి గురి చేసి బ్రెయిన్ వాష్ చేసి ఒక గుంపుని క్రియేట్ చేసి కల్ట్ గా పెడతారో, బ్రహ్మకుమారి సంస్థలకు సంబంధించిన అన్ని గ్రూప్స్ లోనే ఇదే జరుగుతుంది. సో నేను కూడా ఫస్ట్ వెంటనే బయటికి రాలేదు. అక్కడికి వెళ్ళాక 1 year కి నాకు కొంచెం తేడాగా అనిపించింది. ఇంకొక 1 year లో దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ నేను కలెక్ట్ చేసుకున్నా అందులోనే ఉంది. ఆ తర్వాత నేను బయటికి రావడానికి నాకు ఇంకొక 1 year పట్టింది. ఇప్పుడు అర్థమైందా మీకు నేను ఎందుకు అన్నానో? విఘ్నత రావడం ఒక ఎత్తు, రెండోది ధైర్యంగా అక్కడ ఉంటూనే తను పాత్వే వేసుకుంది, అంటే ఎలా చేయాలి అని. అదొకటి ఏంటంటే, ఇంకొకటి అందులో ఉన్నప్పుడు నేను భయభ్రాంతులకు గురయ్యా. అంటే ఈ మార్గాన్ని వదిలేస్తే నేను భగవంతుని మార్గాన్ని వదిలేసినట్ట, ఆధ్యాత్మికతను వదిలేసినట్ట, పాపి అయిపోయినట్ట. వాళ్ళు అలాంటి భయాలే కూర్చోబెడతారు మైండ్ లో. ఇలాంటివన్నీ భయాలు ఉన్నాయి లోపల. వాళ్ళు ఇచ్చిన బ్రెయిన్ వాష్, వాళ్ళ కోర్సులు ఏంటనేది నేను నెక్స్ట్ మీకు చెప్తాను, తర్వాత చూపిస్తాను. ఇంకొక డిస్కషన్ లో ఎప్పుడైనా మాట్లాడదాము. బట్ కల్ట్ అంటే మీకు తెలుసు కదా, పూర్తిగా మన బ్రెయిన్ ని ఆలోచించనివ్వరు. ఇంకా మన సొంత నిర్ణయం ఉండకుండా ఏది ఉన్నా కూడా ఇంకా అక్కడ ఒకరి నుండి, అక్కడ వాళ్ళ గురువు ఎవరైతే ఉంటారో ఆ బాబాని, వాళ్ళ ఆదేశం, ఆ మురళి ఉంటది కదా, దాన్ని బట్టి పాటిస్తారు. ఇది ఫైనల్ గా ఏం జరుగుతుంది అంటే, కుటుంబాలు విడదీస్తున్నాయి, హ్యూమన్ రిలేషన్షిప్స్ విడదీస్తున్నారు. ఒక భ్రాంతిలో, ఒక ఊహాజనిత ప్రపంచంలో వాళ్ళని పూర్తిగా ఒక ట్రాన్స్ లో ఉంచేస్తున్నారు అన్నమాట. అది ఏదో ఒక వీక్ మైండ్, ఏదో ఒక మానసికంగా మనం డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు ప్రశాంతత కోసం అక్కడ మెడిటేషన్ కోసం వెళ్ళిన వాళ్ళపైన ఇది ఆ వల్నరబిలిటీని క్యాష్ చేసుకుంటూ అది జరుగుతుంది. వాళ్ళని మ్యానిపులేట్ చేస్తూ మళ్ళీ వాళ్ళనే పావులుగా వాడుతూ. ఇప్పుడు ఇందులో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలు, పోలీస్ ఆఫీసర్, డాక్టర్స్, సైంటిస్టులు, బాగా ఇంగ్లీష్ వచ్చి పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమి రాని గృహస్థిలో ఉన్న మామూలు చదువురాని అమ్మాయి. సో ఇంతమంది ఉన్నారు, 140 దేశాల్లో ఉన్నాయి. మరి అసలు వీళ్ళ మీద ఫైట్ చేస్తున్నాను, ఎంత దూరం వెళ్తానని అనిపించలేదు. అంటే నేను వీళ్ళ మీద ఫైట్ చేయలేదు, వీళ్ళ సంస్థకు సంబంధించిన ఏదైతే సిద్ధాంతం మీద ఫైట్ చేసిన. ఏంటా సిద్ధాంతము? ఈ కలియుగం వెళ్ళిపోద్ది, సత్యయుగం వస్తుంది, మన అందరం ఆ సత్యయుగంలోకి వెళ్తాం. వెళ్ళాలంటే ఏంటి? ఇప్పుడు భగవంతుని ధ్యానం చేయాలి. ఆ భగవంతుడు ఎవరు? వీళ్ళ గురువు, ఆయన లోపల వస్తాడు అనేది ఒక సిద్ధాంతం పెట్టారు. దాన్ని దగ్గర చేయాలంటే మీరు అన్నిటిని వదిలేసేయాలి. అది స్టార్టింగ్ లో అమాయకత్వంలో ఒకటి అన్ని వదిలేస్తున్నాం, భగవంతుడి మార్గంలో సేవలు వెళ్తున్నాం అని అమాయకత్వంలో అనిపించవచ్చు. పోతూ ఉన్నప్పుడు రియాలిటీలో అది నాకు అసహజంగా, మానవత్వానికి వ్యతిరేకంగా, తల్లిదండ్రులతో మాట్లాడొద్దని భగవంతుడు ఎందుకు చెప్తాడు? వాళ్ళ కనెక్షన్ అంటే వాళ్ళే జన్మనిచ్చారు కదా. ఫస్ట్ మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు అని మనకు చెప్తే, వాళ్ళేం చెప్పారు? తల్లిదండ్రులే మీకు మాయ రూపంలో వస్తారు, భక్త ప్రహ్లాదుడు మీరందరూ. రైట్. సో లాగా మీకు క్లారిటీ ఆఫ్ థాట్ ఇస్తున్నా. ఫస్ట్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుందో తను తెలుసుకుంది. నంబర్ 2, ఆ విజ్ఞత తోటి తను పోరాడాలంటే తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, లా కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది గ్యాదర్ చేసింది. నంబర్ 2. నంబర్ 3, తను ఎవరి మీద పోరాడాలనుకుంటుంది, ఆ సంస్థ చెప్తున్న సిద్ధాంతం మీద అనే క్లారిటీతో ఉంది. దిస్ ఇస్ పాయింట్ నంబర్ 3. సిద్ధాంతం, ఆ సిద్ధాంతంకి నేను కాదు, ఇప్పుడు రీసెంట్ గా ఒక అమ్మాయి ఇక్కడే మన తెలంగాణ అమ్మాయి ఒక సంవత్సరం క్రితం 18 ఏళ్ళు దాటగానే ఆ సంస్థకి వెళ్ళిపోయింది. లీగల్ గా వాళ్ళ అమ్మకి వ్యతిరేకంగా అన్ని పోలీస్ స్టేషన్ లో ఇచ్చేసి. ఆ పిల్లకి ఏం తెలుసు? 18 ఏళ్ళు దాటక ముందే ఆమెను ముందే మైనర్ ఉన్నప్పటి నుండే ఆమెను వాళ్ళ చుట్టాలలో ఉన్న బ్రహ్మకుమారి వాళ్ళే వాళ్ళ అమ్మకి తెలియకుండా ఎక్కడికో టెంపుల్ కి వెళ్తున్నాము, పిక్నిక్ వెళ్తున్నాము అని చెప్పి ఈ సంస్థకి తీసుకెళ్లిపోయి ట్రాప్ చేసి 18 ఏళ్ళు ఇలా క్రాస్ అయ్యాయి. నెక్స్ట్ డేనే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ సింగిల్ మదర్. అంటే నేను ఒకదాని లేను, ఇప్పుడు ఆమె కూడా ఢిల్లీ హైకోర్టులో ఫైట్ చేస్తుంది. ఇలా చాలా మంది ఉన్నారు, రకరకాల విక్టిమ్స్ ఉన్నారు. ఇదంతా కూడా మన లోపలున్న అవగాహన లోపం వల్ల ఒకటి. వాళ్ళు ఇంకొకటి, ఆ సంస్థలో ఉన్న వాళ్ళకు కూడా తెలీదు, వాళ్ళు కూడా ఒక సిద్ధాంతంలో, ఒక ఊహాజనిత ప్రపంచంలో కూరుకుపోయి ఉన్నారని వాళ్ళకు తెలియదు. వాళ్ళు సత్యంగా వస్తా ఉంటది ఇంకా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికి బోలెడ్ డేట్స్ ఇచ్చారు. మనల్ని అందరిని ఎలా చూస్తారంటే, వాళ్ళు బయట వాళ్ళని మనం 1 జన్మనో 2 జన్మలో తీసుకొని చనిపోయే వాళ్ళుగా చూస్తారు. వాళ్ళని వాళ్ళు ఒక ఏంజల్స్ లాగా, దేవతలు అవుతాం మేము సత్యయుగంలో
నెక్స్ట్ మేము ఆ గోల్డెన్ యుగంలోకి వెళ్ళిపోతాము అనే ఒక వాళ్ళని వాళ్ళు గొప్పగా వాళ్ళు వెళ్ళి ఓట్లు వేయరు సొసైటీలో, అంటే ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోరు. అండ్ రకరకాల ఏంటంటే ఇప్పుడు ఏం చేసినా నెక్స్ట్ జన్మలో నేను రాజునవుతాను, దేవతనవుతాను, నెక్స్ట్ జన్మలో ఈ జన్మలో బ్రతికి ఏడిస్తే, అది తిన్నగా బ్రతికి ఏడిస్తే, దేవుడు మనకి ఇచ్చిన తెలివిని సరిగ్గా వాడి ఏడిస్తే ఆ తర్వాత ఆలోచించవచ్చు. ఆ విఘ్నత తనకి తెలిసిన తర్వాత, సో ఇప్పుడు ఆల్ ఇన్ ఆల్ ఈ శక్తికి అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగైనా ఫైట్ చేయాలని నిర్ణయించుకుంది. నేను బయటకు వచ్చాక కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా అందులో ఇరుక్కొని ఉన్నారు కాబట్టి మా అన్నయ్య చెల్లి వాళ్ళని బయటకు తీసుకొద్దామనే ఆ వర్కౌట్ లో ఉన్నాను. అదే టైంలో మా నాన్న చనిపోయారు. మా నాన్న చనిపోయిన వీడియోస్ నేను మీకు చూపిస్తాను. అప్పుడు మా చెల్లిని వాళ్ళు రానివ్వలేదు. తండ్రి చనిపోతే ఏంటి, ఒక జన్మ తండ్రి చనిపోతే నువ్వు భగవంతుడి మార్గాన్ని వదిలేస్తావని ఆమె ఆధార్ కార్డు, ఆమెకు సంబంధించిన సర్టిఫికేట్స్ సో ఆమె దగ్గర లేవు, కనెక్ట్ అయిపోయింది, ఆమె దగ్గర లేవు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో మా నాన్న డెడ్ ఇంకా ఇప్పుడు తీసుకురాకపోతే, అంటే తండ్రి చనిపోయినా పంపించినప్పుడు ఇదేంటి, ఇప్పుడు నేను వాయిస్ రేస్ చేసి ఇప్పుడు మా చెల్లిని తెచ్చుకోకపోతే ఇంకా ఎప్పుడు మా చెల్లిని తీసుకొచ్చుకోలేను. నాన్న ఎలాగ వెళ్ళిపోయారు, మా చెల్లినైనా నేను కాపాడుకోవాలి కదా అనేది. ఇప్పుడు ఆమె అమాయకత్వంలోన, ఒక సిద్ధాంతంలో ఇరుక్కుపోయి కన్ఫ్యూజన్ లోన, నిస్సహాయతలో ఉంది తను. నేను వెళ్ళి తనకి గుర్తు చేసి మన తండ్రి మనం రావాలని ఆమెను కొంచెం నేను ఆ బలం కల్పించాలంటే నేను వెళ్ళి మాట్లాడితే వస్తుంది అనేసి మా నాన్న డెడ్ బాడీ ఇంటి ముందు ఉండగా నేను సెకండ్ డే వెళ్ళిపోయి థర్డ్ డే అక్కడ చేరుకున్న తర్వాత ఫోర్త్ డే ఎర్లీ మార్నింగ్ తీసుకొని వస్తే ఫోర్త్ డే ఎర్లీ మార్నింగ్ దహన సంస్కారాలు జరిగినాయి మా నాన్న బాడీకి. అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు బ్రహ్మకుమారీస్. నేను మా చెల్లితో కూర్చొని మాట్లాడా, అది కూడా నా దగ్గర వీడియో ఉంది. ఇంకా ఫైనల్ గా ఏంటంటే మా చెల్లికి నేను గుర్తు చేయడమే, అందులో అడగడం మన ధర్మం ఇది కాదు, ఇది వీళ్ళు చెప్పేదంతా ఇది కాదు అనేది చెప్పి అలా ఫైట్ చేసి మా చెల్లిని పట్టుకోవడం జరిగింది. అప్పుడు మా చెల్లి ఎలా ఉంది, ఇప్పుడు మా చెల్లి ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు. బట్ మా చెల్లి మీడియాలోకి ఎందుకు రావట్లేదంటే అందరూ ఒకలాగా ఉండరు. ఇప్పుడు నేను ఫైట్ చేసినట్టు తను ఫైట్ చేయాలని ఇప్పుడు అనుకోవట్లేదు. నేను 2018లో బయటకు వచ్చా, 15లో వెళ్ళాను బ్రహ్మకుమారికి, 18లో బయటకు వచ్చాను. 18 తర్వాత మా నాన్న 2023లో చనిపోతే నేను ఆ సిచ్యువేషన్ అప్పుడు మీరు అన్నారు కదా ఎలా మీరు ఈ ఫైటింగ్ కి అడుగేశారని, దానికి ముందు ఉంది, దీని పట్ల వర్కౌట్ చేస్తున్నాం. మా నాన్న చనిపోయినప్పుడు కూడా వాళ్ళ బిహేవియర్, కిరాతకమైన ప్రవర్తన చూసి తండ్రి చనిపోయినప్పుడు కూతుర్ని పంపకపోవడం ఏంటి, ఇంకా అదేం సిద్ధాంతం. నిజంగా ధ్యానము ఆధ్యాత్మికత అయితే వాళ్ళిద్దరు ముగ్గురు ఎంట రావాలి, వచ్చి ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు కూడా శాంతి కోసం ఏదైనా ధ్యానం చేపించి వెళ్ళాలి కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే నేను వెళ్ళి తీసుకురావడం అదంతా జరిగింది. ఇంకా అప్పటి నుండి స్టార్ట్ అయింది ఫైట్. నాకంటే ముందు నుండే లలిత్ కుమార్ అన్న అని ఉన్నారు, హిందూ జనశక్తి, తను ఫైట్ చేస్తున్నారు. వేరే రాష్ట్రాల్లో అక్కడక్కడ ఫైట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పటికీ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ లో మోడీ గారైనా ద్రౌపది ముర్ము గారు వీళ్ళందరూ వాళ్ళ ప్రోగ్రామ్స్ కి వెళ్తున్నారు అని చాలా మంది అంటారు. వాళ్ళందరూ ఒక సంస్థ ఏదైతే రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో అది పిలిస్తే వెళ్తారు. బట్ ఆ సంస్థకు సంబంధించింది లీగల్ గా ప్రూవ్ అయిపోతే ఆశారాం బాపూజీ లాంటి వాళ్ళు కూడా జైల్లో పడ్డారు కదా. సో ఇలాంటి దొంగ ఆధ్యాత్మిక సంస్థలను గుర్తుపెట్టాలి మనం. దీని వల్ల ఏమవుతుందంటే ధర్మం కోసం వెళ్లే వాళ్ళకి అధర్మం అవుతుంది. దాంట్లో పాజిటివ్స్ నెగటివ్స్ లేకపోతే లిమిటేషన్స్ లయబిలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. అవును, వాళ్ళు ఏంటంటే ఏ సంస్థ పిలిచినా వెళ్తారు వాళ్ళు, అంటే వాళ్ళు పాలనలో ఉన్నారు కాబట్టి. అదే సంస్థది లీగల్ గా ప్రూవ్ అయిపోయాక వాళ్ళే దాన్ని క్లోజ్ చేపిస్తారు చట్టంలో భాగంగా. సో మోడీ గారు బ్రహ్మకుమారిలో కనబడ్డ, ద్రౌపది ముర్ము గారు కనబడ్డంత మాత్రాన వాళ్ళు ఏదో బ్రహ్మకుమారి వాళ్ళు సత్యవంతులని కాదు. దాని నుండి ఒక అవేర్నెస్ పాయింట్ కూడా ఏమిస్తుందంటే, మీకు ఎప్పుడైనా ఇది తప్పు అనిపిస్తే, అది సమాజంలో తప్పు అనుకుంటే అది తప్పే. ఒకవేళ అది తప్పు అయితే, మన కట్టుబాట్లలో అది తప్పు అయితే అది తప్పే. కానీ దానికి ఏ సెలబ్రిటీస్ ఫోటోసో లేకపోతే ఈ పెద్ద పొలిటీషియన్స్ ఫోటోసో వాళ్ళ టైఅప్స్ ఉంటే అక్కడితో ఆగాల్సిన అవసరం లేదు. వాళ్ళ లిమిటేషన్స్ ఏంటో మనకు తెలియదు, వాళ్ళు ఎందుకు వీళ్ళతో టైఅప్ అయి ఉన్నారో మనకు తెలియదు. ఇంత క్లారిటీతో మీరు ఆశారాం బాపూజీది కూడా కేసు చూసుకుంటే, ఎవరైతే ఒక అమ్మాయిని మైనర్ ని అతను అలా అంటే అసభ్యంగా తనని రేప్ చేయడం, అది కేసు ఏదైతే ప్రూవ్ అయిందో దానికి 5 సంవత్సరాల ముందు ఒక 2 బాబుల్ని వాళ్ళు క్షుద్ర పూజలు చేసి కాల్చినది ఇంకో కేసులు ఉన్నాయి ఆశారాం బాపూజీ దాంట్లో. ఆ 2 పిల్లల తల్లిదండ్రులు ఏం చేశారంటే ఫైట్ చేసిరు కొద్ది రోజులు, మొత్తం నిరాహార దీక్ష చేస్తే అప్పుడు గుజరాత్ లో మోడీ గారు ఉన్నారు సీఎం గా.
వాళ్ళు వెళ్ళేసి దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ అవన్నీ చేపించారు. అలా గడుస్తూ ఒక 5 ఏళ్ళు అయ్యాక ఈ అమ్మాయి మీద సెక్స్ అబ్యూస్ జరిగిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయి పేరెంట్స్ నిలబడ్డాక అప్పుడు ఆశారాం బాపూజీ కేసు క్లియర్ అయిపోయి అతను జైలుకి వెళ్ళాడు. ఈ అమ్మాయిని చూసి తర్వాత ధైర్యం వచ్చి ఇంకొంతమంది అమ్మాయిలు బయటకు వచ్చారు. అప్పుడు ఆశారాం బాపూజీ కొడుకు మీద కూడా కేసులు ప్రూవ్ అయిపోయినాయి, ఇవే సెక్స్ అబ్యూజింగ్, ఈ క్షుద్ర పూజలు. అప్పుడు అతను కూడా జైలుకి వెళ్ళాడు. సో టైం పట్టొచ్చు. ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు, ఈ బ్రహ్మకుమారి గాని, నిత్యానందది ఉంది, నిత్యానందది సేమ్ కేసు ఉంది. ఇలా రకరకాల ఆధ్యాత్మికతతో చాలా మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆధ్యాత్మికత అనేది మనలో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి. ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరో చెప్పింది గుడ్డిగా ఫాలో అయ్యి వాళ్ళు చెప్పింది ఇంటూ ఫ్యామిలీని, సొసైటీని ఇగ్నోర్ చేసి మనం ఒక పిచ్చి ఊహాజనిత ప్రపంచంలో ఉండడం ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత అంటే ప్రాక్టికల్. వండర్ఫుల్. ప్రాక్టికల్. కృష్ణుడు గీతలో చెప్పింది రియల్ ఆధ్యాత్మికత. తను ఏం చెప్పాడు? ధర్మం గురించి ఫైట్ చేయమని చెప్పాడు, అన్నీ మూసుకొని నోరు మూసుకొని కూర్చోమని చెప్పలేదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని స్పిరిచువల్ గా నపుంసకులుగా చేస్తున్నారు. ఎవరు? ఈ బ్రహ్మకుమారిస్ వాళ్ళు ఏం చెప్తారంటే ఏది ఉన్నా కూడా త్వరలో వినాశనం అయ్యేది ఉంది, సృష్టి ఎండ్ అయ్యేది ఉంది, ఇంక ఇవన్నీ ఎందుకు అన్నప్పుడు ఇంకేమనిపిస్తుంది? పేరెంట్స్ ఎందుకు, ఈ చదువులు ఎందుకు, ఈ పెళ్లిళ్ళు ఎందుకు, పిల్లలు ఎందుకు, ఇదంతా. అలాంటప్పుడు అందరూ వైరాగ్యం పట్టిపోవచ్చు, నిరాశ వైపు తీసుకెళ్తారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? అంతటా బిల్డింగ్స్ కట్టడం, రకరకాల ప్లేసుల్లో కబ్జాలు చేసి బిల్డింగ్స్ కట్టడం, ఇందులో జాయిన్ అయిన వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని కూడా మీరు ఈ సంస్థకి ఇస్తేనే నెక్స్ట్ జన్మల్లో మీరు మహారాజులు అవుతారు. ఇలాంటి పిచ్చి సిద్ధాంతాలన్నీ ఇంజెక్ట్ చేస్తున్నారు. సో మనం అవేర్ అయి ఉండాలి. మోసాలు చేసే వాళ్ళు ఉంటారు, కిరాతకులు ఎప్పుడూ ఉంటారు. మనం అవేర్ అయి ఉండాలి. సో నా ఈ జర్నీలో ఏంటంటే నేను గొర్రెనయ్యాను 3 ఏళ్ళు. ఎంత గొర్రెను అంటే వాళ్ళు మా నాన్న నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చారు. ఇది నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ లో చెప్పాను, చిన్న విషయమే కానీ అది నాకు ఒక డౌట్ తెప్పించింది వీళ్ళ మీద. మా నాన్న ఫ్రూట్స్ తెచ్చారు, వీళ్ళంటారు వేరే వాళ్ళు బయట వండింది తినరు. సో మా నాన్న ఏదైనా వండి తీసుకొచ్చినా తినొద్దు కాబట్టి ఫ్రూట్స్ తెచ్చిండు. మా నాన్న ఇచ్చిన ఫ్రూట్స్ ను కూడా వాళ్ళు తీసుకొని ఇవ్వలేదు, తిరిగి పంపించారు. అదెందుకు అలా అంటే ఆయన నువ్వు తిరిగి ఇంటికి రావాలనే ఇంటెన్షన్ తో ఇస్తారు కాబట్టి ఆ తరంగాలు వైబ్ ఉంటది, అలా తీసుకోవద్దు మనము. నువ్వు ఇక్కడికి వచ్చేసావంటే ఇంకా నువ్వు ఇక్కడ వ్యక్తివి, వాళ్ళతో నీకే భావబంధాలు ఉండకూడదు అని చెప్తే, అంటే ఇది ఎలా ఆధ్యాత్మికత అవుతుందని నాకు ఒక క్వశ్చన్ అనమాట. అంటే తండ్రితో మాట్లాడడానికి, తల్లిదండ్రులతో, పేరెంట్స్ తో, చుట్టాలతో, మా పెద్దమ్మ కొడుకు నన్ను కలవడానికి వస్తే అసలు అతను ఉండి వెయిట్ చేసి వెళ్ళిపోయిండు. అతను వచ్చి వెళ్ళింది కూడా నాకు తర్వాత 1 year కి మా నాన్న చెప్తే తెలిసింది. ఇలా ఎవరిని కలవనివ్వకపోవడం, ఫోన్లు ఉండకపోవడం, ఇవన్నీ రూల్స్ మాకు ముందే వాళ్ళు చెప్పారు. కానీ ఎలా చెప్పారు? మెడిటేషన్ లో భాగంగా మీరు వీటన్నిటిని కొంచెం అవాయిడ్ చేయాలని చెప్పారు, కానీ మరీ ఇంత బంధించి పెడతారని మాకు అప్పుడు తెలియదు. అందులో ఉన్నప్పుడు మాకు అర్థమైంది ఇది ఎంత అసహజంగా ఉంది, ఎంత అమానవత్వంగా ఉంది. అంటే అసలు మోరల్ వాల్యూసే లేవు, అంటే ఎథిక్స్ లేవు, మానవతా విలువలే లేవు. అందులో ఉన్న వాళ్ళు కూడా ఒకరితో ఒకరు చాలా కాంప్లికేటెడ్ గా ఉంటారు, రకరకాల ఇన్సెక్యూరిటీస్ తో ఉంటారు. అందరు ఒకే బిల్డింగ్ లో ఉంటారు, వీళ్ళున్నా కూడా మళ్ళీ వైట్ సారీస్ లో ఉంటారు, అందరు ధ్యానం అంటారు, మళ్ళీ అందులో వాళ్ళకే పడదు. అదే. సో ఇక్కడ ఏకాత్మ భావనే ఉండదు వాళ్ళకి. సో క్లియర్ అంటే తను చెప్పిన 4 మాటలు విన్నా మనకి అక్కడ ఏం జరుగుతుందనే క్లారిటీ, అంటే కల్ట్ గురించి మనకి నిజంగా తెలిసిపోతుంది. సంస్థ గురించి పక్కన పెడితే మైట్లీ ఎక్కడో అక్కడ అబ్బాయి ఇదంతా పెట్టుకుని ఇంత టైర్డ్ గా అయిపోతున్నాను, ఇంకా జర్నీ నడుస్తుంది, అలాంటి టైమ్స్ లో నీకు నువ్వు చెప్పుకున్న విషయాలు ఏంటి? ఫైట్ ఇంకా నడపడం కోసం అయితే నేను నిరాశపడ్డాను, ధైర్యం కోల్పోలేదు, అధైర్యపడలేదు, కానీ అలసిపోయాను, నిరాశపడ్డా. ఏంటిది? ఇప్పుడు ఎవరైతే విక్టిమ్స్ బయటకు వచ్చారో చాలా మంది, వాళ్ళు నాతో కనీసం ఒక 3-4 అమ్మాయిలు నాతో వచ్చినా అసలు ఈ సంస్థను క్లోజ్ చేయించవచ్చు, కానీ ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు అని అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం చేస్తారు? ఒక్కొక్కరు అందులోనే టైం ఇచ్చేసి అందులో మొత్తం మీద అయిపోయి బయటకు వచ్చేసి ఇప్పుడు ఎలా బ్రతకాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలా వద్దా, చేసుకుంటే వాళ్ళే ఇప్పుడు ఒక నిస్సహాయ పరిస్థితుల్లో కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నారు. అందులోకి వెళ్ళొచ్చాక బ్రెయిన్ పరంగా మనం అంత వీక్ అయిపోతాం, నిర్ణయం తీసుకునేది డౌన్ అవుతాం. అందుకే నేను 2018లో వస్తే మా నాన్న చనిపోయినప్పుడు అప్పుడు నాకు ఇంకా ఇప్పుడు నేను మాట్లాడాల్సిందే. మా అన్నయ్య వచ్చాక, చెల్లి వచ్చాక మాట్లాడడం కాదు, వాళ్ళు రాకముందే నేను నా ఫైట్ స్టార్ట్ చేయాలని అప్పుడు నుండి వీడియో స్టార్ట్ చేసాం. అది ఎమోషన్ నుండి, ఒక సందర్భం నుండి, ఒక బాధ నుండి అది పుట్టింది అనమాట. ఇప్పుడు సహజంగా వచ్చింది, నడుస్తుంది. నాకు ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు కదా అంటే నిరాశపడ్డారని, నిరాశపడ్డాను.
ఆ నిరాశ పడుతున్న టైంలో నాకు ఫ్రస్ట్రేషన్, కోపము, ఆవేశము, బాధ అసలు ఏంటి అంతా అని అనిపించేది. కానీ మళ్ళీ అంటే రీసెర్చ్ చెప్తూ ఉండేవాడు ఇలాంటివన్నీ. ఇప్పుడు ఆశారాం బాపూజీ కేసు, ఇంకా చాలా ఇలాంటివి ఉన్నాయి. ఆధ్యాత్మిక సంస్థల పైన ఇలాంటి కేసులు జరిగి వాళ్ళది క్లోజ్ ఎట్లా అయ్యింది అనేది ఉంది. సో ఇది కూడా ఒక ప్రాసెస్. ఒక రోజులో ఒక సంవత్సరంలో ఏది జరగదని నాకు తెలుసు. ప్రస్తుతం నన్ను కొందరు అడుగుతున్నారు, మీరు బ్రహ్మకుమారిస్ పైన వీడియోస్ ఆపారని. నేను వీడియోస్ ఎప్పుడు ఆపలేదు. ఒక టైంలో ఇచ్చి నేను అవేర్ చేయాల్సిన ఒక అధ్యాయం కంప్లీట్ చేశాను, మళ్ళీ కూడా ఇస్తాను. ఎవరైతే వీడియోస్ పెట్టడానికి రెడీగా ఉంటే నేను వీడియోస్ ఇస్తా. వాళ్ళు నా మీద కేసులు కూడా వేసారు, సైబర్ క్రైమ్ రిలేటెడ్ లో నా పైన కేసులు వేశారు. నేను వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ క్లారిఫికేషన్ ఇచ్చుకున్నాను. నేను ఆ సంస్థలో వెళ్ళి వచ్చాను, ఆ నిజం చెప్తున్నాను. రైట్ టు స్పీక్ కాబట్టి నేను అది ఎలా అంటే నేనే వెళ్ళొచ్చిన విక్టిమ్ ని నేనే చెప్తున్నాను, ఇంకెవరో చెప్తే విని చెప్పట్లేదు నేను అనేసి చెప్పి నాలాగా వేరే వాళ్ళకి జరగొద్దు అనేది. సో ఇక్కడ ధర్మం ఏదైతే ఉందో అది మన క్లారిటీలో ఉండాలి తప్ప ఇలాంటి కల్టుల్లో ఉండదు. ఇది అంటే అందుకే ఇప్పుడు సో అలా పోరాడే వాళ్ళకి ఇంకా శక్తినిచ్చే ఒక మాట చెప్పండి. పోరాడే వాళ్ళకి శక్తినిచ్చే మాట ఏంటంటే అంటే మనం చాలా ప్రశాంతంగా నేనేం చేశానంటే నాలాగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరం ఇంకొందరం కనెక్ట్ అయ్యాము, కేసులు వేసిన వాళ్ళము. అప్పటికి కూడా వీళ్ళది ఏంటంటే ప్రాబ్లము, ఇది లేడీస్ నడిపిస్తున్నారని అనుకుంటున్నారు అందరూ. లేడీస్ జెంట్స్ ఇద్దరు కలిసి నడిపిస్తున్నారు. ఇందులో రకరకాల లొసగులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి. ఎవడైతే బాబా అంటున్నారో లేదా బ్రహ్మకుమారిస్ లో ఉన్న సీనియర్స్ అయినా కొన్ని ఫైనాన్షియల్ రిలేటెడ్ గా వీళ్ళు చేసిన అవి ఉన్నాయి, ఏమంటారు స్కామ్ లాంటి. అంటే వీళ్ళు కరెక్ట్ ఫైనాన్షియల్ క్లారిటీగా గవర్నమెంట్ చూపించినవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ, ఇంకా అందులో అంతా ఆరితేరిపోయారు కాబట్టి వాళ్ళు చాలా రెడీగా ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే ఇలా పోరాడుతున్న వాళ్ళకి ఇంత పోరాటం చేస్తూ ఒక మెసేజ్ ఇవ్వాలంటే మెసేజ్ ఏంటి, మెసేజ్ ఏంటంటే మీకు నిజం తెలిసినప్పుడు మీరు ఆ నిజం గురించి నిలబడాల్సిందే. ఇప్పుడు అది 1 సంవత్సరమా 5 ఏళ్ళ 10 ఏళ్ళ కాదు. ఇప్పుడు అది ఒక నాట్ ఓన్లీ బ్రహ్మకుమారి, ఏదైనా విషయం ఇప్పుడు నా ఇంట్లోనే జరిగిందో, నా ఇంటి ఎదురు వాళ్ళకి జరిగిందో, నా ఫ్రెండ్స్ కి జరిగిందో, ఏదో ఒకటి ఇలాంటిది వాళ్ళు కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది కదా. ఏదో ఒక సందర్భంలో ఒక వ్యక్తితోనో ఒక వ్యవస్థతోనో ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఆ ట్రూత్ ని పట్టుకొని నిలబడి వదిలిపెట్టుకొని ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మనం ఆవేశపడకుండా తెలివిగా వాటి ప్రూఫ్ల్ని ఇది చేసుకోవడము, మన వంతైన అవేర్నెస్ ఇస్తూ వెళ్ళడం. లీగల్ గా ఏంటంటే ప్రూఫ్లే పనిచేస్తాయి. లీగల్ గా మన పైకి కేసులు రాకుండా శాంతియుతంగానే వెళ్ళాలి. అంటే ధర్మాగ్రహం చేయొచ్చు, అంటే నిలదీయొచ్చు, అడగొచ్చు, కానీ మనం వాళ్ళపైన తిరిగి ఎలాంటి అసభ్యకరమైన మాటలు ఇలాంటివి అనాల్సిన పని లేదు, అవసరం లేదు. ఫైనల్ గా అసత్యం వైపు ఉన్న వాళ్ళకి శిక్ష పడేది అది టైము కాలం చూసుకుంటది. ఇప్పుడు నేనైతే ఇదే చెప్తాను, నిరాశ వస్తుంది, అధైర్యం రాకుండా ఉండాలి. నేను ధైర్యంగా ఉన్నాను కానీ అధైర్యపడలేదు. బట్ నిరాశకు లోనైనప్పుడల్లా నాకు ఇప్పుడు రీసా కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా, మా ఆయన సపోర్ట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం నేను నిరాశ పడితే కాసేపటికి నాకు మళ్ళీ అన్ని గుర్తుకొచ్చేవి. అందులో ఉన్నప్పుడు అందులో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, బయటకు వచ్చాక ఎలా అయ్యారు, ఎన్ని ఫ్యామిలీస్ కొలాప్స్ అయినాయి. ఇప్పుడు ఒక మదర్ ఇక్కడ ఉంది తెలంగాణలో, కూతురు ఎక్కడో ఉంది బ్రహ్మకుమారి సంస్థలో. పాయింట్స్ అన్ని గుర్తు చేసుకుని క్రిస్ప్ గా ఎలా తను ఫోకస్డ్ గా, ఆ మదర్ బాధ నాకు గుర్తుకు రావడం అది సహజంగా జరిగేది తిరిగి. అంటే ఇప్పుడు కాసేపు మనం ఫైట్ చేసి అలసిపోయి కూర్చున్నా మళ్ళీ తిరిగి శక్తి పుంజుకుంటది కదా. ఇప్పుడు ఒక చెట్టు కొమ్మ విరిగిపోయినా మళ్ళీ కొత్త ఎగురు వస్తుంది కదా, అది ప్రకృతిలోనే ఉంది. మనం ట్రూత్ సత్యం వెంబడి మనం నిలబడాలి అనేది మన సహజ గుణం అయితే కాసేపు నిరాశ పడ్డప్పటికీ మళ్ళీ తిని 2 రోజులు రెస్ట్ తీసుకొని కామ్ గా ఉంటే నీ లోపల సహజ స్థితి నీకు అది కల్పిస్తుంది. సూపర్, అది నాకు జరిగింది. వెరీ వెల్ సెడ్. నేను ఏదైతే ఒక కాన్షియస్ పాయింట్ మీ ముందుకు తీసుకురావాలనుకున్నానో, మైట్లీ మీ అందరికి మోస్ట్ ఆఫ్ యూ కి తెలిసే ఉండొచ్చు, బట్ సిన్సియర్లీ ఏ పాయింట్స్ అయితే చెప్పాలనుకున్నానో ఇవన్నీ ఏంటంటే అట్లీస్ట్ ఆలోచించ, అంటే 2018 నుంచి 2023 వరకు తను ఆలోచన ఫేజ్ లో ఉంది కదా, ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుంది కదా. ఆ ఫేజ్ లో మీరు ఎవరైనా ఉంటే తన మాటలు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని
కలెక్టివ్ కాన్షియస్నెస్ కి అందరూ వచ్చినప్పుడే ఒక తప్పుని తప్పుగా చూపించగలిగే ధైర్యం సమాజంలో ఎవరికైనా వస్తుంది. మరింత మంది రోజాలు వచ్చినా, మరింత మంది మైథిలీలు వచ్చినా వాళ్ళు ఫేస్ చేయాలంటే మీ అందరి సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ చిన్న విషయం ఇవాళ ఆలోచిస్తారని ఆశిస్తున్నా. అయితే ఇక్కడ ఒకటి చెప్పేది ఏంటంటే, ఇది మీకు కూడా అనుభవం అయిందని అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే మీరు జర్నలిస్ట్, అంటే ట్రూత్ ని జనాలకి అదే విషయమైనా, అది మీరు ఎలా ఏదైనా ట్రూతే, మన కుటుంబంలోనైనా బయటైనా అన్యాయమే కదా ఎక్కడైనా. సో మీరు అన్యాయంగానే చూస్తారు జర్నలిస్ట్ గా. సో మీకు కూడా ఇది, ఐ థింక్ మీకు కూడా ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉందేమని అనుకుంటున్నా. మనం అలసిపోయినప్పటికీ ఇదంతా అసలు ఎందుకురా నాకు తలనొప్పి అని ఒక క్వశ్చన్ వచ్చినా మళ్ళీ కాసేపు అయ్యాక మనం కామ్గా కూర్చోలేము. మళ్ళీ సహజంగా అదే పనిలో మొదలెట్టిన తర్వాత ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళనే ఆ కుక్క పిచ్చి కుక్క అని, ఆ మనిషి క్యారెక్టర్ బ్యాడ్ అని, ఇలాంటివన్నీ వస్తాయి. కానీ అవన్నీ జుజుబి కిందే. ఎందుకంటే ఫైట్ చేసే క్లారిటీ మన దగ్గర ఉన్నప్పుడు, అంత దమ్ము మన దగ్గర ఉన్నప్పుడు, దానికి సరిపడా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. మన కోసం మనం మాట్లాడుకోకపోతే మన కోసం ఇంకొకళ్ళు వచ్చి ఎందుకు మాట్లాడాలి? ఇంకొకటి తెలుసా, మన కోసం మనం మాట్లాడింది అది ఇంకోళ్ళ కోసం కూడా అవుతుంది. ట్రూ. ఎలా చెప్పినా, ఇప్పుడు బ్రహ్మకుమారిస్ దే జరిగిందండి, పోనీ ఇంకేదైనా విషయం జరిగింది, నేను దానిపైన ఫైట్ చేసి వాళ్ళకి లీగల్ గా ఏదైనా శిక్ష పడింది, ఆ వ్యక్తిని లేదా ఆ వ్యవస్థని కట్ చేసామంటే దాని వల్ల జరిగే నష్టాన్ని సొసైటీకి అవ్వకుండా వాళ్ళని మనం ఒక చీడ పురుగుని తీసి పారేసినట్టే కదా. సో అది మన కోసం ఒక్కరికి న్యాయం కాదు. చీడ పురుగుని తీసేస్తే పంటకి మొత్తానికి మంచే కదా, లేదంటే ఆ చీడ పురుగు ఇంకా చీడ పురుగులను తయారు చేస్తుంది. అసలు అది తెలిస్తే అందరూ మాట్లాడకుండా ఎందుకుంటారు? అది తెలిసిన స్పృహ ఉన్నోళ్లే పోరాడుతున్నారు. అది ఫైనల్ గా లాస్ట్ కు వచ్చి నువ్వు చేసింది మంచిది, నువ్వు చేస్తుంది మేము అందరం చేస్తున్నాం, ఇవన్నీ లాస్ట్ అందరూ చెప్తారు. అవన్నీ ఏం చేసుకోవాలి? దాన్ని ఇంకా మనం చక్కగా తాళం వేసి అప్పుడప్పుడు చూసుకోవడానికి అంతే. దాన్ని చూసి కుంగిపోయి అవి చేయలేము మనం. అప్పుడు కూడా మన అబ్జర్వేషన్ ఏముంటది తెలుసా, చూస్తాము మళ్ళీ ఇలాంటిదైనా వచ్చినప్పుడు నెక్స్ట్ విషయంలో మళ్ళీ మనం మాట్లాడకుండా ఉండలేము, ఫైట్ చేయకుండా ఉండలేము. ఒక మనమే కాదు, ఇలాంటి స్ఫురణ ఉన్న ఎవరైనా, ఇప్పుడు మీరు జర్నలిస్ట్ గా ఎన్నో విషయాల్లో ఫైట్ చేస్తుండొచ్చు, నేను ఒక వ్యక్తిగా ఇంకో విషయంలో ఫైట్ చేస్తుండొచ్చు. అది ఎవరైనా కూడా ఈ క్వాలిటీ ఉన్న సోల్ అనండి, అంటే ఈ వ్యక్తులు వీళ్ళతో ఎవరున్నా లేకపోయినా ఈ ధర్మం గురించి నిలబడడంలో, సత్యం గురించి నిలబడడంలో నేను, నా చెల్లి, నా హస్బెండ్, నా కుటుంబము, నా కొడుకు కూతురు, నా పక్కింటలు, నా ఊరళ్ళు, నా దేశం కాదు, అన్యాయం ఎక్కడున్నా అన్యాయం గురించి అది ఆ వాయిస్ ఎప్పుడు అది మారదు, ఇంకా అది ఫిక్స్ ఉంటది అన్నమాట. అది వాళ్ళ సహజ గుణం. సో ఇది ఇవాల్టి ఆలోచన. చెప్పాను కదా ఎందుకు భద్రకాళిలం అన్నానో. సో హోప్ఫుల్లీ మీ అందరిలో ఒక ఆలోచన రేకెత్తించింది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మైథిలి అండ్ రోజా.